అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న మరో అనాథ తల్లి సొంత గూటికి చేరుకుంది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గారి ఆదేశాల మేరకు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత గారు 2025 డిసెంబర్ 23న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. అందరికీ నమస్తే అండి. ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గారు గత కొన్ని రోజులుగా ఒక దిక్కుతోచని స్థితిలో ఇద్దరు వయోవృద్ధులు, ఒకరు రామగుండంలో గల బీపౌరస్ బస్టాండ్లో నివాసం ఉంటూ వచ్చిపోయే వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారని మాకు సమాచారం తెలియడంతో వారిద్దరిని తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేపించి వాళ్ళ ఆరోగ్య నిమిత్తం వారికి ట్రీట్మెంట్ చేపించి వాళ్ళు క్యూర్ అయ్యే వారికి ఉంచి తర్వాత వాళ్ళకు ఎవరూ లేరని తెలియజేయడంతో వారిని ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమంలో చేర్పించడానికి తీసుకురావడం జరిగిందండి. అప్పటి నుంచి ఆశ్రమంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న వెంకటమ్మ ఆరోగ్యం మెరుగుపడడంతో ఇటీవల తన చిరునామా చెప్పింది. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ సూచనల మేరకు కుటుంబానికి అప్పగించేందుకు ఆశ్రమ సిబ్బంది ఏప్రిల్ 19, 2026న రామగుండంలోని తన కూతురి నివాసానికి తీసుకువెళ్లారు. వెంకటమ్మ చెప్పిన అడ్రస్ ప్రకారం ఆశ్రమ వాహనంలో రామగుండం తీసుకువెళ్లగా చుట్టుపక్కల వారు గుర్తుపట్టి తన కూతురు ఉంటున్న అడ్రస్ చెప్పగా అక్కడికి తీసుకువెళ్లారు. ఇదేనమ్మా ఇల్లు? ఇదే బిడ్డ. ఓది ఇల్లు? అల్లుండి పెద్దలుందా? అదే తన కుమార్తె ఇల్లని వెంకటమ్మ చెప్పడంతో తన కుమార్తె లక్ష్మిని పిలవగా తాను వచ్చి మా అమ్మే అని చెప్పింది. దాదాపు 6 నెలల తరువాత కూతురిని చూసిన వెంకటమ్మ చిన్నపిల్లలా ఏడ్చేసింది. నడవలేని స్థితిలో ఉన్న వెంకటమ్మను సిబ్బంది ఎత్తుకుని ఇంట్లోకి తీసుకువెళ్లి కుమార్తెకు అప్పగించారు. ఈ సందర్భంగా లక్ష్మిగారు మాట్లాడుతూ మా అమ్మ కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తిరిగి అప్పగించినందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం వారికి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు కొట్టె లక్ష్మి. ఈ అమ్మ మా అమ్మ కొన్ని రోజుల నుంచి కనబడలేదు, అనాథగా తిరిగింది, ఇంటికి రాలేదు. మేము కూడా వెతకలేదు, ఎక్కడున్నా ఇంటికి వస్తాయని చూసినాం. ఇప్పుడు వచ్చింది. చౌటుప్పల్లో ఉన్న అనాథాశ్రమం నుంచి అమ్మని తీసుకొచ్చారు. అందరికీ ధన్యవాదాలు. అనంతరం వెంకటమ్మను తన కుమార్తెకు అప్పగిస్తున్నట్లుగా సంతకం పెట్టించుకుని ఇంట్లో జాగ్రత్తగా ఉండమని వెంకటమ్మకు మంచి చెడ్డా చెప్పారు.